డబ్బు చాలా అవసరమైనప్పుడండి కేవలం 7 సెకండ్ల పాటు ఈ మంత్రాన్ని వినండి. మీరు లెక్క పెట్టలేక అలసిపోయేంత డబ్బయితే వస్తూనే ఉంటుంది అని పండితులు చెప్తున్నారనమాట. జీవితంలో కొన్ని సందర్భాలనేవి మనల్ని పూర్తిగా పరీక్షిస్తాయి. చేతిలో డబ్బు లేకపోవటం, అప్పులు పెరగటం, ఆదాయం తగ్గిపోవటం, ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవటం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుంది? మనసనేది ఆందోళనతో నిండిపోతుంది. అలాంటి సమయంలో చాలామంది ఒక చిన్న ఆశ కోసం, ఒక చిన్న మార్పు కోసం, ఒక చిన్న ఆసరా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బా! ఏదన్నా దొరికి మా జీవితం మారిపోతే బాగుండు, ఈ స్థితి నుంచి బయటపడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక అవకాశం, ఒక సానుకూల ఆలోచన, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం జీవితాన్నండి కొత్త దిశలైతే నడిపించగలదని కూడా పండితులు అంటున్నారు. అందుకే ఈరోజు చెప్పబోయే విషయం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం 7 సెకండ్ల పాటు వినండి. డబ్బు ప్రవాహం మీ జీవితంలోకి వస్తుంది అని వినగానే మీకు మొదట ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఏమిటంటేనండి, 7 సెకండ్లు కేవలం సమయం మాత్రమే కాదు. ఇది మన దృష్టిని, మన ఆలోచనలని, మన సంకల్పాన్ని ఒకే దిశలో కేంద్రీకరించే క్షణం. మనసు పూర్తి ఏకాగ్రతతో ఉన్నప్పుడు మనలో దాగి ఉన్న అద్భుతమైన ఆత్మవిశ్వాసం మేలుకుంటుంది. అంతేకాదు, ఈ ఆత్మవిశ్వాసమే మన పనులను మార్చి ఆ పనులే మనకి అవకాశాలని సృష్టిస్తాయి. మన పురాణాల్లో, శాస్త్రాల్లో మంత్రాల గురించి చెప్పేటప్పుడు శబ్దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని వివరించారు. ఒక మంచి మాట మనిషి జీవితాన్ని మార్చగలదు. ఒక ఆశీర్వాదం ఎన్నో అడ్డంకుల్ని తొలగించగలదు. అదేవిధంగా భక్తితో, విశ్వాసంతో వినే దైవిక శబ్దాలు మనసులో సానుకూల భావాలని పెంచుతాయని పండితులు అంటున్నారు. ఈ సానుకూలత అనేది మనలో మొదలైందనుకోండి, ఇక మన చుట్టూ ఉన్న వాతావరణమే మారిపోతుంది. నిరాశ తొలగిపోతుంది. కొత్త కొత్త అవకాశాలను గుర్తించే శక్తి కూడా మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు. అయితే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలండి. సంపద అనేది కేవలం డబ్బు రూపంలో మాత్రమే రాదు. కొన్ని సందర్భాల్లో మంచి ఉద్యోగ రూపంలో వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వ్యాపార అవకాశంగా వస్తుంది. ఇంకొన్నిసార్లు అనుకోని సహాయం, కొత్త పరిచయాలు లేదా ఆర్థిక సమస్యకు పరిష్కార రూపంలో వస్తుంది. కాబట్టి సంపదను ఆకర్షించాలంటే ముందుగా మన మనసును సంపదను స్వీకరించే స్థితిలో ఉంచాలి. ఇదే ఈ విధమైన ఆధ్యాత్మిక సాధనాల ప్రధాన ఉద్దేశం అని కూడా పండితులు అంటున్నారు. చాలామంది అండి వారి జీవితంలో జరిగిన అనుభవాలను చెప్తూ ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మంత్రం లేదా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాధన చేసిన తర్వాత తమలో కొత్త ఉత్సాహం వచ్చిందంటారు. ఆ ఉత్సాహమే వారిని కష్టపడేలా చేసి మంచి ఫలితాలు సాధించేలా చేసింది. అందువల్ల ఇలాంటి విషయాలు కేవలం అద్భుతాలుగా కాకుండా మనలోని సానుకూల శక్తిని మేల్కొల్పే సాధనాలుగా కూడా మనం చూడాలి అని పండితులు అంటున్నారు. ప్రస్తుతం అండి మీరు ఎంతటి ఆర్థిక కష్టంలో ఉన్నా ఆశను కోల్పోవద్దు. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టం తర్వాత ఒక అవకాశం అనేది తప్పకుండా వస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించి పట్టుకోవటానికి మనసు సిద్ధంగా ఉండాలి. అందుకే అనేక మంది దైవస్మరణ, మంత్ర జపం, ధ్యానం వంటి మార్గాల్ని అనుసరిస్తారు. ఇవి మనసుకు ప్రశాంతతనిచ్చి సరైన నిర్ణయాలు తీసుకునే స్థితికి వెళ్తాయి. ఇప్పుడు ఈ చెప్పుకోబోయే 7 సెకండ్ల ఆధ్యాత్మిక రహస్యం మంత్రం గురించి తెలుసుకుంటే దాని వెనుక ఉన్న భావం, విశ్వాసం, అలాగే దాని ఆచరణ విధానం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ విధానం ఏమిటి, ఆ 7 సెకండ్లలో ఏం వినాలి, దాన్ని ఎలా చేయాలి అనే విషయాల్ని మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఈరోజు విశ్వ సంపద కోసం ఒక అద్భుతమైన మార్గాన్ని అయితే తెరుస్తుంది. విశ్వం అనేది సంపద కోసం ఒక అద్భుతమైన మార్గాన్ని తెరుస్తుంది ఈరోజు. అది ఏమిటి అంటే, మీ జీవితంలో ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చిందా? నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ డబ్బు మాత్రం ఎందుకు నిలవటం లేదు అని చాలామందికి సందేహం ఉంటుంది. శ్రమ ఉంటుంది, ప్రతిభ ఉంటుంది, అవకాశాల కోసం ప్రయత్నం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ధనలాభం అనేది కనిపించదు. ఇలాంటి సమయంలోనే మన పూర్వీకులు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, సంపద అంటే కేవలం కష్టంతో మాత్రమే కాదు, సరైన ఆలోచనలు, సరైన దిశ, అలాగే దైవ అనుగ్రహంతో, ఇలాంటి మంత్రాలతో మరింత వేగంగా మన జీవితంలోకి ప్రవేశిస్తుందని. అందుకే ఈరోజు చెప్పబోయే విషయం ఎంతో ప్రత్యేకమైందండి ఈ మంత్రం. ఎందుకంటే ఈరోజు విశ్వం మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఇది భయాన్ని వదిలి ఆశని ఆహ్వానించమనే సంకేతం. నిరాశని దూరం చేసి అవకాశాలను గుర్తించమనే సందేశం. సంపద పొందాలంటే ముందుగా సంపద గురించి మన ఆలోచనలు మారాలి. ఎందుకంటే ప్రతి విజయం ముందు మనసులోనే పుడుతుంది. మన సాంప్రదాయంలో
మహాలక్ష్మీదేవిని ఐశ్వర్యానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. అదేవిధంగా శ్రీ కుబేరుణ్ణి ధనాధిపతిగా ఆరాధిస్తారు. అయితే వారి అనుగ్రహం అంటే కేవలం అకస్మాత్తుగా డబ్బు రావటం మాత్రమే కాదు, మంచి అవకాశాలు రావటం, ఆర్థిక నిర్ణయాల్లో స్పష్టత పెరగటం, వ్యాపారంలో అభివృద్ధి కలగటం, ఆదాయ మార్గాలు విస్తరించడం కూడా దైవ కృపలో భాగమే అని కూడా శాస్త్రాలు వివరిస్తాయి అని పండితులు అంటున్నారు. అయితే ఒక్కసారి ఆలోచించండి, వర్షం పడితేనే విత్తనం మొలకెత్తదు, నేల కూడా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా సంపద రావాలి అంటే మన మనసు, మన ఆలోచనలు, మన ప్రయత్నాలు కూడా సిద్ధంగా ఉండాలి. చాలామంది సంపద కావాలని కోరుకుంటారు, కానీ సంపదను స్వీకరించే మానసిక స్థితిని పెంపొందించుకోవటం మర్చిపోతారు. అలాంటి పనులు చేయడం కూడా మానేస్తారు. కూర్చొని సంపద రావాలి అంటే అలా రాదు. అయితే మనం చేసే పనులలో, మన మనసులో, మన భావాల్లో, మనం చేసే కష్టానికి తోడు ఈ ఆధ్యాత్మిక మార్గాలు కనుక మనకి తోడైతే ఇక అద్భుతాలనే సృష్టించుకోవచ్చు. ఇదే అసలు రహస్యం ఆధ్యాత్మిక మార్గం యొక్క అని కూడా పండితులు అంటున్నారు. ప్రపంచంలోనండి ఎన్నో అవకాశాలు ప్రతిరోజు మన ముందుకు వస్తుంటాయి, కానీ మన మనసులో ఉన్న భయం, సందేహం, నెగిటివ్ ఆలోచనల వల్ల వాటిని గుర్తించలేకపోతాము. అందుకే ఇలాంటి మంత్రాలు, దైవ స్మరణకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నమాట. భక్తి అనేది మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మంత్రాలు అనేవి కూడా ధైర్యాన్ని ఇస్తాయి. ఈ ధైర్యం అనేది మనం చేసే పనులకు దారితీస్తుందన్నమాట. ఈ పనులు విజయాన్ని అందిస్తాయి. విజయం ఏమవుతుంది? సంపదని ఆకర్షిస్తుందన్నమాట. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పొరపాటు ఏమిటంటేనండి, సంపద అంటే బాగా డబ్బులు వచ్చేయటం, ఎడాపెడాను భావించడం. కానీ అదే నిజమైన ఐశ్వర్యం అంటే కనుకండి, ఒక డబ్బు మాత్రమే రావటం కాదు. ఐశ్వర్యం అనేది ఆరోగ్యం, సంతోషం, మంచి సంబంధాలు, ప్రశాంతమైన మనసు, ఆర్థిక స్థిరత్వం కలయిక అన్నమాట. ఈ ఐశ్వర్యం అనేది ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే డబ్బు కూడా నిలకడగా ఉంటుంది. అందుకే మహాలక్ష్మీదేవిని కేవలం ధనానికి మాత్రమే కాకుండా శుభానికి, శాంతికి, మంగళానికి ప్రతీకగా పూజిస్తారు. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాకపోవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన ప్రారంభమయ్యే సమయం కావచ్చు. గతంలో నిరాశల్ని వదిలి భవిష్యత్పై విశ్వాసం పెంచుకునే క్షణం కావచ్చు. ఎందుకంటే ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న సంకల్పంతోనే మొదలవుతుంది. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి ఆశీస్సులంటే అవకాశాల ద్వారాలు తెరుచుకోవటం, శ్రీ కుబేరుని అనుగ్రహం అంటే వచ్చిన సంపదను సద్వినియోగం చేసుకునే జ్ఞానం కలగటం అన్నమాట. ఈ రెండు కలిసినప్పుడే జీవితంలో ఆర్థిక పురోగతి సహజంగా ప్రారంభమవుతుంది. మనం పెద్దగా కష్టపడ్డదానికి ఫలితం రావట్లేదండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు అందరూ. అప్పుడు మన కష్టానికి తగ్గ ఫలితం అనేది కూడా దక్కుతుంది. ఇంకా మనం కష్టపడ్డ దానికంటే డబుల్ ఫలితం అయితే మనకి వచ్చి తీరుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. అయితే సంపదను ఆహ్వానించే ఈ అద్భుతమైన మార్గం ఏమిటి అంటే ఈ మంత్రాలు అన్నమాట. ఆధ్యాత్మికంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని ఎలా ఆచరించాలి, మీ ఇంట్లో జీవితంలోనండి, ఇక మీ ఇంట్లో మీ జీవితంలో ధన సానుకూల వాతావరణాన్ని ఎలా సృష్టించాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అన్నమాట. ఈరోజు మీరు వినబోయే మంత్రం అండి ఒక మామూలు పదం కాదు. ఇది శతాబ్దాలుగా ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ప్రాముఖ్యత పొందిన ఒక పవిత్రమైన మంత్రం. ఈ మంత్రం గురించి అనేక మంది భక్తులు ప్రత్యేకమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే మంత్రం అనేది కేవలం శబ్దం కాదు, మనసుని ఒకే దిశలో కేంద్రీకరించే శక్తివంతమైన సాధనం అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటే మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం ఒకే ప్రశ్నను అడుగుతుంటాం. ఎందుకండి కొందరి జీవితంలో అవకాశాలు వరుసగా వస్తాయి, ఎందుకు కొందరికి కష్టాలు అసలు తగ్గవు, అదేవిధంగా కష్టాలే వస్తుంటాయి, కొందరికేమో అవకాశాలు వస్తాయి, విజయాలను అందుకుంటారు, కొందరేమో కష్టాలు వస్తాయి, ఇక అపజయాలను అందుకుంటూ ఉంటారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు, కానీ మన పూర్వీకులు మటుకు ఒక విషయాన్ని అయితే ప్రత్యేకంగా చెప్పారు. మన ఆలోచనలు, మన విశ్వాసం, మన పనులు కలిసి మన జీవిత దిశను ప్రభావితం చేస్తాయని వారు నమ్మారు. అందుకే మంత్రాలకు మన సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మంత్రాల నుండి మనం భక్తితో వినటం లేదా జపించడం ద్వారా ఏమవుతుందంటే మనలోని భయం తగ్గి ఆత్మవిశ్వాసం అనేది పెరిగి కొత్త అవకాశాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుందని కూడా పండితులు అంటున్నారు. చాలా మందికి ధైర్యం ఉంటుంది, చేసే పనులలో ఇక వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళి విజయాలను అందుకునే అవకాశాలు ఉంటాయి. అయితే వారు అవి గుర్తించరన్నమాట. గుర్తించకుండా ప్రతిదానికి సందేహం, భయంతో వెనకడుగు వేస్తూ చాలా అవకాశాలని కోల్పోతూ ఉంటారు. అలా అన్ని రకాలుగా కోల్పోయి బాధపడుతూ ఉంటారు, సంపాదించే శక్తి తెలివితేటలుండి కూడా. అయితే ఈ మంత్రం అనేదండి మనం చదువుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి, జపించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక మనలో సామర్థ్యాన్ని బయటికి తీస్తుంది, మనలో భయాన్ని తీసేస్తుంది అన్నమాట. అదే కారణంగా కొన్ని మంత్రాలను సంపద ఆకర్షించే మంత్రాలను కూడా పిలుస్తారనమాట. మనలో అద్భుతమైన
ఇక అవకాశాల్ని అందుకునే తెలివితేటల్ని కానీ, సామర్థ్యాన్ని కానీ పెంచుతాయన్నమాట ఇలాంటి మంత్రాలు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే అని భావిస్తారు కదా! మన శాస్త్రాల్లో సంపదకైతే చాలా విస్తృతమైన అర్థం ఉంది. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు, కుటుంబ సౌఖ్యం, గౌరవం, జ్ఞానం, అలాగే ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగంగానే పరిగణించబడ్డాయి. అందుకే ఒక మంత్రం యొక్క అసలు ప్రభావం ముందుగా మన అంతర్మనసులో ప్రారంభమవుతుందని పండితులు చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి నిరాశతో, భయంతో, సందేహాలతో నిండిపోయి ఉంటే ఇక ఆ వ్యక్తి ముందు వచ్చిన మంచి అవకాశాలని కూడా గుర్తించలేరు. కానీ అదే వ్యక్తి ధైర్యంగా, ఆశావాహంగా, స్పష్టమైన ఆలోచనలతో ఉంటే ఆ వ్యక్తి చిన్న అవకాశాన్ని కూడా పెద్ద విజయంగా మార్చుకోగలడు. మంత్ర జపం లేదా మంత్ర శ్రావణం ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనం ఇదే అని కూడా అనేక ఆధ్యాత్మిక గురువులు వివరిస్తారు. మన పురాణాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం గురించి చెప్పినప్పుడు ఇది కేవలం బంగారం లేదా ధనానికి మాత్రమే సంబంధించింది అని అనుకుంటారు చాలామంది. కానీ నిజానికి కాదు. లక్ష్మీదేవి అంటేనే శుభం, మంగళం, అభివృద్ధి, అలాగే జీవితం ముందుకు సాగే శక్తి. అదేవిధంగా కుబేరుడు సంపదకు అధిపతిగా వర్ణించబడినప్పటికీ అతను సంపదని సంరక్షించే జ్ఞానానికి కూడా ప్రతీకగా చెప్పబడ్డాడు. అందువలనే ఈ మంత్రం గురించి చెప్పబడే 4 దిక్కుల నుంచి సంపద మార్గాలు తెరుచుకుంటాయి అనే భావనని ఏంటంటే జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, అలాగే కొత్త పురోగతి మార్గాలు కనిపించడం అనే ఆధ్యాత్మిక భావనగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి విజయం ముందుగా మనసులో ప్రారంభమై తర్వాత కార్యరూపం అనేది దాల్చుతుంది. ఈరోజు మీరు ఈ మంత్రం గురించి తెలుసుకున్నారంటే ఇది మీ జీవితంలో కొత్త సంకల్పానికి ప్రారంభం కావచ్చు. గతంలో ఎదురైన నిరాశల్ని వదిలేయండి. భవిష్యత్తు వైపు ఆశతో చూడటానికి ఇది ఒక మంచి అవకాశం అనుకొని భావించండి. భక్తి, సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణతో కూడిన కృషి అన్నీ కలిసి ఉన్నప్పుడే జీవితంలో మంచి మార్పులు రావడానికి అవకాశాలు అనేవి పెరుగుతాయని పండితులు అంటున్నారు. ఇప్పుడు ఈ మంత్రం ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి, ఎలా వినాలి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. కేవలం అండి భక్తి మాత్రమే కాదు మనకి ఈ మంత్రాలంటే దీని వెనుకున్న ధ్వని, ఏకాగ్రత, అలాగే మనసు స్పందనల గురించి శతాబ్దాలుగా చర్చించబడుతున్న ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది. అదేమిటంటే మన పురాతన సంప్రదాయాల్లో మంత్రాలను కేవలం పదాలుగా చూడలేదు. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేకమైన ధ్వని, ఒక ప్రత్యేక స్పందన, ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థం ఉందని భావించారు. అందుకే ఋషులు, మునులు మంత్రాలను భక్తితో పాటు సరైన ఉచ్చారణతో జపించటానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. శ్రీ కుబేరుణ్ణి స్మరించే మంత్రాలు, సూత్రాలు, ధ్వనులు గురించి మాట్లాడేటప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం అయితే పనిచేస్తుంది ఇక్కడ. అది ఏమిటి అంటే ఈ ధ్వనులను శ్రద్ధగా వినటం లేదా జపించడం ద్వారా మనసు సంపద, అభివృద్ధి, అలాగే సానుకూల అవకాశాలపై మరింత దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఇవన్నీ కూడా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు దీనిని దైవానుగ్రహంగా వర్ణిస్తే, ఆధునిక దృక్పథంలో దీని ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, అలాగే సానుకూల ఆలోచన ప్రభావంగా కూడా చూడవచ్చని పండితులు అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. మనసు భయంతో, ఆందోళనతో నిండిపోయి ఉంటే మన ముందే ఉన్న అవకాశాలు కూడా మనకు కనిపించవు. కానీ మనసు ప్రశాంతంగా, ఆశతో, ధైర్యంతో ఉన్నప్పుడు కొత్త మార్గాలు కనిపించడం కూడా ప్రారంభమవుతాయి. అందుకే మంత్రశ్రావణం, అలాగే ధ్యానం వంటి సాధనలకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. శ్రీ కుబేరుడు కేవలం ధనాన్ని మాత్రానికే ప్రతీక కాదు, సంపదనని ఆకర్షించే సామర్థ్యం, వచ్చిన సంపదను నిలబెట్టుకునే జ్ఞానం, అభివృద్ధి వైపు నడిపించే వివేకాన్ని కూడా ఆయన ప్రతీకగా చెప్పబడ్డాడు. అందుకే కుబేరుణ్ణి స్మరించే ధ్వనులు భక్తుల్లో ఆశ, విశ్వాసం, అలాగే పురోగతి భావనలని పెంపొందిస్తాయని కూడా పండితులు అంటున్నారు. ఈరోజు మీరు వినబోయే పవిత్రమైన మంత్రధ్వని గురించి అనేక మంది భక్తులు ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారు. ఈ ధ్వని ఇంట్లో మార్మోగినప్పుడు ఇంటి వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుందని, మనసులో నెగిటివ్ ఆలోచనలు తగ్గాయి, దైవ స్మరణ పెరుగుతుందని వారు భావిస్తారు. అదే దైవ స్మరణ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుతుంది. అందుకనే ధ్వనిని ఒక మాయాజాలంగా కాకుండా మీ మనసుని సానుకూల దిశలో నడిపే ఒక ఆధ్యాత్మిక సాధనంగా చూడండి. ఎందుకంటే నిజమైన సంపద ప్రయాణంలో మనసులో ప్రారంభమై తర్వాత జీవితంలో ఫలితాలుగా కనిపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. పవిత్రమైన మంత్రధ్వని అనేది మీ ఇంట్లో ప్రతిధ్వనించడం ప్రారంభమైనప్పుడు మీ ఆలోచనలో కొత్త మార్పు అయితే మొదలవుతుందండి. ఇంతకాలంగా మిమ్మల్ని వెనక్కి లాగిన నిరాశ, భయం, అలాగే ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు మీ మనసు సిద్ధమవుతుందన్నమాట.
పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం దైవ స్మరణతో కూడిన ఇలాంటి మంత్రధ్వనులు ఇంటి వాతావరణంలో సానుకూలతను పెంచి మనసును ప్రశాంతత అందిస్తాయని విశ్వసిస్తారు. శ్రీ లక్ష్మీదేవి కటాక్షం, శ్రీ కుబేర మహారాజు అనుగ్రహం గురించి చెప్పబడిన గ్రంథాలు గొప్ప సత్యాన్ని అయితే తెలియజేస్తాయి. సంపద అంటే కేవలం ధనం రూపంలో మాత్రమే రాదు, ఇది అవకాశాల రూపంలో, సరైన నిర్ణయాల రూపంలో, కొత్త ఆదాయ మార్గాల రూపంలో వస్తుంది. జీవితాన్ని మార్చే పరిచయాల రూపంలో కూడా వస్తుంది. అందుకే ఈ మంత్రాన్ని వినటం అంటే కేవలం ఒక శబ్దాన్ని వినటం కాదు, ఇది మీ మనసుని సంపద, అభివృద్ధి, అలాగే విజయాలకు అనుకూలమైన ఆలోచనలతో నింపటం అన్నమాట. మీరు భక్తితో, ఏకాగ్రతతో ఈ దివ్యధ్వనిని ఆలకించినప్పుడు మీలో నిద్రాణంగా ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కుంటుంది. అదే ఆత్మవిశ్వాసం కొత్త అవకాశాలను గుర్తించే శక్తిని ఇస్తుంది. ఈ చాలా మంది చేసిన వారైతే ఒక విషయాన్ని చెప్తున్నారు. ఈ మంత్రంతో ప్రారంభమైన చిన్న మార్పులు కాలక్రమేణా జీవితంలో పెద్ద ఫలితాలకు దారితీశాయని. ఎందుకంటే ప్రతి గొప్ప విజయం ముందుగా మనసులో పుడుతుంది, ఆ తర్వాత అది కార్యరూపం దాల్చుతుందన్నమాట. ఇప్పుడు మీరు వినబోయే ఈ పవిత్రమైన మంత్రాన్ని సాధారణంగా తీసుకోవద్దు. ప్రశాంతమైన మనసుతో, సంపూర్ణమైన భక్తితో, సానుకూల సంకల్పంతో వినండి. ఈ దివ్యధ్వని మీ హృదయంలో మారుమోగిన క్షణం నుంచే మీ జీవితంలోనండి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త పురోగతి మార్గాలు కనిపించడం ప్రారంభమవుతాయి అని కూడా పండితులు అంటున్నారనమాట. సూర్యుడండి ఉదయించినప్పుడు చీకటి క్రమంగా తొలగిపోతుంది కదా, అదేవిధంగా జీవితంలో నిరాశ, భయం మరియు ఆర్థిక ఒత్తిడితో నిండిన కాలం తర్వాత కూడా కొత్త అవకాశాల వెలుగు అనేది కనిపిస్తుంది. అందుకే ఎన్నో ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఈ దైవ స్మరణకు, మంత్రధ్వనులకు, అలాగే సానుకూల ఆలోచనలకు ప్రత్యేక ప్రాధాన్యతని ఇచ్చాయని కూడా పండితులు అంటున్నారు. మీ దగ్గరండి ప్రస్తుతం ఎంత డబ్బు ఉన్నదన్నది మాత్రమే ముఖ్యం కాదు, మీ మనసులో ఎంత ఆశ ఉంది, మీరు అసలు ఎంత గోల్ పెట్టుకున్నారు, మీ లక్ష్యాలపై మీకు ఎంత నమ్మకం ఉంది, మీ ప్రయత్నాల్లో ఎంత స్థిరత్వం ఉంది అనేదే ముఖ్యమైంది. ఎందుకంటే ప్రతి పెద్ద విజయం వరకు ఒక చిన్న సంకల్పంతోనే ప్రారంభమవుతుంది. మాదేదో చిన్న చిన్న ఆశలేయండి అని మీరు ఎప్పుడు కూడా సిగ్గుగా అనుకోవద్దు, ఎందుకంటే అవే రేపటి పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయన్నమాట. మహాలక్ష్మీదేవి అనుగ్రహం గురించి చెప్పబడినప్పుడు ఇది కేవలం ధనాన్ని మాత్రమే సూచించదనే చెప్పాలి. శుభం, సౌభాగ్యం, అభివృద్ధి, జీవితంలో ముందుకు సాగే శక్తిని కూడా మీకు సూచిస్తుంది. అదేవిధంగా శ్రీ కుబేరుడు కేవలం నిధులకు అధిపతి మాత్రమే కాదండి, సంపదనే సద్వినియోగం చేసుకునే జ్ఞానం, అలాగే అవకాశాలను గుర్తించే వివేకానికి కూడా ప్రతీకగా వర్ణించబడ్డాడు. చాలామంది సంపాదించరనే కాదు, కానీ ఆ సంపాదన అనేది చేతిలో నిలవకుండా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అయితే అలాంటి ఖర్చులన్నింటినీ కూడా ఈ కుబేర స్వామిని స్మరిస్తే కనుక మనకి ఆగిపోతాయన్నమాట. ఎక్కడ ఎలా ఖర్చు చేయాలి, ఎక్కడ ఎలా వెనకేసుకోవాలి అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే లక్ష్మీ కుబేర స్మరణతో కూడిన మంత్రధ్వనులు మన ఇంట్లో వినిపించినప్పుడు జీవితంలోనండి ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే అనుభవిస్తారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసులో నెగిటివ్ ఆలోచనలు తగ్గి ఆశావాహ దృక్పథం పెరుగుతుంది. ఈ సానుకూల దృక్పథమే కొత్త అవకాశాలను గుర్తించే శక్తిని అయితే మీకు ఇస్తుంది. జీవితాన్ని మార్చే నిజమైన శక్తి బయట కాదు, బయట నుంచి వస్తుంది ఏదో అనుకుంటాం, కానీ అది అసలు నిజం కాదు, అది మన మనసులోనే ఉంటుంది. కానీ ఆ శక్తిని మేల్కొల్పేందుకు కొన్ని సందర్భాల్లో మనకి ఒక ఇది అనేది అవసరం అవుతుందండి. ఏంటంటే ఒక ప్రార్థన, ఒక మంత్రం, ఒక దైవస్మరణ అన్నమాట కారణం అవుతుంది. ఇలాంటివన్నీ నిద్ర లేపాలి అంటే మనంతట మనం ప్రయత్నిస్తే ఒక్కొక్కసారి సాధ్యం కాదు, ఇలాంటి వాటితోనే సాధ్యం అవుతుంది. అందుకనే ఈ పవిత్రమైన ధ్వని కేవలం వినోదంగా కాకుండా, మీరు ఒక నవ్వులాటగా చేయకుండా ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా స్వీకరించండి. ఈరోజు మీరు వినబోయే దివ్య మంత్రధ్వని మీలోని ఆశను మేల్కొల్పే ఒక ఆహ్వానం. నిరాశ నుంచి విశ్వాసానికి, భయం నుండి ధైర్యానికి, సందేహం నుండి సంకల్పానికి తీసుకువెళ్ళే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇప్పుడు ఈ పవిత్రమైన మంత్రం ఏమిటి అనేది తెలుసుకుందాము. అయితేనండి ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏ సాధన అయినా సంపూర్ణ శ్రద్ధతో చేసినప్పుడే దాని అసలు విలువ అనేది అనుభవంలోకి వస్తుంది. మధ్యలో మనసు చెదిరిపోయినా, ఏకాగ్రత కోల్పోతే ఈ సాధన యొక్క ఉద్దేశం పూర్తిగా నెరవేరదు. అందుకే ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఎప్పుడూ ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తాయి మనకి. శ్రద్ధ, భక్తి, స్థిరత్వం ఉన్న చోటే అనుభూతి మరింత లోతుగా ఉంటుంది. ఈ మంత్రాన్ని వినేటప్పుడు కూడా అదే నియమం వర్తిస్తుంది. కేవలం చెవులతో వినటం కాదు, మనసుతో ఆలకించాలి. కేవలం కొన్ని క్షణాలు గడపటం కాదు, ఆ ధ్వని యొక్క భావాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మంత్రం యొక్క శక్తి కేవలం శబ్దంలో కాదు, దాన్ని స్వీకరించే మనసులో కూడా ఉంటుంది. ఏదో చెప్పారు కదా అనేసి ఏదో ఏటో చూసుకుంటేవో ఆలోచిస్తూ చెప్పిస్తే ఫలితం అనేది రాదు. పురాతన గ్రంథాలు కూడా గొప్ప సూత్రాన్ని అయితే తెలియజేస్తాయి.
ఏ పని చేసినా సంపూర్ణ దృష్టితో చేయాలి. మధ్యలో వదిలేసి ఇక విత్తనం చెట్టుగా ఎదగదు. సగం నిర్మించిన ఇల్లు ఆశ్రయాన్ని ఇవ్వదు. అదేవిధంగా అసంపూర్ణ ఏకాగ్రతతో చేసిన సాధన కూడా పూర్తి అనుభూతిని ఇవ్వదు, పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. అందుకే ఇప్పుడు మీరు ఈ పవిత్రమైన మంత్రధ్వనిని వినబోతున్నట్లయితేనండి, మీరు జపించేటట్టయితే మీ మనసుని ప్రశాంతంగా ఉంచండి. కొద్దిసేపు ఇతర ఆలోచనలను పక్కన పెట్టండి. ఈ క్షణాన్నండి మీరు పూర్తిగా అనుభవించండి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో నిజమైన ప్రయోజనం మనసు అనేది పూర్తి ప్రస్తుత క్షణంలో లీనమైనప్పుడే ఎక్కువగా అనుభూతి చెందుతుంది. ఇప్పుడు మీ హృదయాన్ని, మీ ఆలోచనలని, మీ సంకల్పాన్ని ఒకే దిశలో కేంద్రీకరించండి. ఈ దివ్యమైన మంత్రధ్వనిని సంపూర్ణ శ్రద్ధతో ఆలకించండి అని పండితులు అంటున్నారు. ఇక ఆ మంత్రం వచ్చేసండి, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనాధిపతయే నమః, ధనం దేహి సౌభాగ్యం దేహి సర్వకామన్ పురాయ స్వహ. మళ్ళీ ఇంకొకసారి అండి, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనాధిపతయే నమః, ధనం దేహి సౌభాగ్యం దేహి సర్వకామన్ పురాయ స్వహ. మళ్ళీ ఒకసారి అండి, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనాధిపతయే నమః, ధనం దేహి సౌభాగ్యం దేహి సర్వకామన్ పురాయ స్వహ. అర్థం ఏంటంటే, మహాలక్ష్మీదేవిని నమస్కరిస్తూ అనంతరం ధనాధిపతి అయిన శ్రీ కుబేర మహారాజును స్మరిస్తారనమాట. ధనం దేహి అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించు, సౌభాగ్యం దేహి అంటే శుభాన్ని మరియు మంగళాన్ని అనుగ్రహించు, సర్వకామన్ పురయ అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చు అని ప్రార్థించటం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి, మీరు చూసి చెప్పేసుకోండి. ఇప్పుడు మీరు వినబోయే ఈ పవిత్రమైన లక్ష్మీ కుబేర మంత్రం మహాలక్ష్మీదేవి కటాక్షాన్ని, శ్రీ కుబేర మహారాజు అనుగ్రహాన్ని స్మరించే ఒక ప్రార్థన. ఈ మంత్రాన్ని జపించే సమయంలో కేవలం ధనం గురించి కాకుండా సౌభాగ్యం, శాంతి, సంతోషం, కుటుంబ అభివృద్ధి కోసం కూడా ప్రార్థించండి. ఎందుకంటే నిజమైన ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదు, మనసుకు ప్రశాంతత, ఇంటికి ఆనందం, అలాగే జీవితానికి స్థిరత్వం కూడా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోనండి, మనసుని ప్రశాంతంగా ఉంచి భక్తితో ఈ పవిత్రమైన మంత్రాన్ని ఇక జపించండి. ఈ మంత్రాన్నండి మీరు ఇక 11 సార్లు లేదా 21 సార్లు, వీలైతే 108 సార్లు జపించినా మంచిది. మీరు ఎప్పుడు చేయాలి అంటే, మీకు పొద్దున పూట అనుకూలంగా ఉంటే పొద్దున్న చేసుకోవచ్చు. అలా కాదండి, ప్రశాంతంగా ఉంటుందంటే రాత్రిపూట అయినా సరే, పడుకునే ముందు మీరు చక్కగా స్నానం అది చేసేసిన తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకొని పడుకున్నాం మంచిదే అన్నమాట. ఈ మంత్ర జపం అనేది ఏమిటంటేనండి, భక్తి, సానుకూల ఆలోచన, క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఒక ఆధ్యాత్మిక స్మరణగా నిలవాలని కోరుకుంటూ మీరు ఈ మంత్రాన్ని జపించండి. మీకు ఎన్ని కష్టాల్లో ఉన్నా, మీకు డబ్బు అవసరమైనప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. 7 సెకండ్లలోనే మీకు అద్భుతమైన మార్పులు. అంటే ఇలాంటి మంత్రాల్ని మనం ఎంత విశ్వాసంతో జపిస్తే అంత త్వరగా ఫలితాలను అయితే ఇస్తాయని కూడా పండితులు అంటున్నారు.